హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఓం నమ శివాయ. ఈరోజు 16 సోమవారాల వ్రతంలో 4వ సోమవారం అండి నాది. అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ కొంచెం సమ్మర్ కదా, అటు ఇటు ఊర్లకి వెళ్తూ అలా బ్రేక్స్ వచ్చాయన్నమాట మధ్యలో ఒక 2 వారాలు. ఈరోజైతే 4వ వారం అండి. పుట్టమన్ను తీసుకొచ్చి పెట్టుకున్నాను ఒకసారి. ప్రతి వారం కూడా ఎందుకు అనేసి నాకు ఒక 5-6 వారాలకి సరిపడా ఒక పాట్ అంతా కూడా పుట్టమన్ను తీసుకొచ్చి పెట్టుకున్నాను. అది కూడా దేవుడి గదిలోనే పెట్టుకోవాలండి. ఎక్కడంటే అక్కడ పెట్టడం, వాటర్ పోయటం, మనం ఏవంటే అవి అందులో పాట్లో వేయటం అలా చేయకూడదు. నాది ఖాళీ మట్టి పాట్ ఉంటే అందులో పుట్టమన్ను కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. మనకు కావాల్సినప్పుడు పూజ ముందు అన్నమాట, పూజ రోజే చేసుకోవాలండి. శివలింగాన్ని ఇవన్నీ కూడా లాస్ట్ టైం నేను క్లియర్గా చూపించలేదు. ఆ రోజే చేసుకోవాలా, ముందు రోజే చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. పుట్టమట్టి మాత్రం మీరు తీసుకొచ్చుకొని ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. బట్ మనం పూజ మాత్రం ఆ రోజే, పూజ చేసే రోజు సోమవారం రోజే మనం పూజకు కావలసినవన్నీ కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ, నైవేద్యం, దాంతోపాటు పూజకు కావలసినవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని పుట్టమన్నుతోటి శివలింగాన్ని చేసుకొని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మనం పుట్టమన్నుతో చేసిన మట్టి శివలింగానికి అభిషేకం చేయాలంటే మనకి వాటర్తో అలా చేయలేమండి. మామూలుగా అర్జం పార్జం అని చూయించేప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే వదులుతూ ఉంటాను. దీంతోపాటు మనకి శివలింగానికి కుంకుమ విభూతితోటి బొట్టు పెట్టుకోవాలన్నమాట. 3 అడ్డు గీతలు పెట్టుకోవాలి విభూతితోటి, ఒక నిలువు గీత కుంకుమ బొట్టుతో పెట్టుకోవాలి. దాంతోపాటు చందనం, కుంకుమతోటి శివలింగానికి బొట్టులతోటి అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే మనం పూజ చేస్తున్నాం కదా, ఏదో అలా చేసేస్తాంలే అన్నట్లు కాకుండా ఏదైనా మనం ఒకటి సంకల్పించుకొని పూజ స్టార్ట్ చేశామంటే, దాన్ని ఎంతో నియమనిష్టలతో చేశామంటే దానికి మనం అంత కష్టపడిన దానికి ఆ భగవంతుడైతే ప్రతిఫలం ఇస్తారన్నమాట. మనం ఏమీ కోరుకోకుండానే ఆ భగవంతుడికి మనకి ఏం కావాలన్నది తెలుసు. మనకి ఆ లక్ష్మి ఇలా అంటూ ఉంటారు కదా, ధనం కావాలి, ధాన్యం కావాలి, ఇవన్నీ కూడా మనకి ఆ భగవంతుడు ప్రసాదిస్తారండి. ప్రతి దాంట్లో ఒక్క డబ్బులోనే మనకి అభివృద్ధి ఇవన్నీ ఉండవండి. ఆరోగ్యంలో ఉంటుంది, ఆనందంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సంతోషంగా ఈ పూజకి కావలసినవి అన్నీ సమకూర్చుకోవటానికి ఎంత ఓపిక ఇవన్నీ కావాలండి. వీటన్నింటికి మనకి ఆ భగవంతుడు మన చేత పూజ చేయించుకోవాలి అని ఆయన మన చేత సంకల్పం చేయించి పూజ చేయించుకోవటానికి కూడా మనకి ఆ అదృష్టం మనకి రాసిపెట్టి ఉండాలండి. చాలామంది చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, రోజు నిత్య దీపారాధన చేసుకోవటానికే చాలామందికి ఎండాకాలంలో అలసిపోతున్నాము, పని అయ్యేలేక సరిపోతుంది, తొందరగా ఒక నమస్కారం పెట్టేద్దాం అన్నట్లుగా ఉంటాము. కానీ ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన కూడా మనం అర్ఘ్యం పార్జ్యం ఇవన్నీ భగవంతుడికి సమర్పించి నైవేద్యం అవన్నీ సమర్పించినాకే మనం మిగతా పనులన్నీ చేసుకుంటే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఆ భగవంతుడికి మనకి ఏదో మనకి ప్రొటెక్షన్గా ఆ స్వామి ఉన్నారు అనేసి మనకు అనిపిస్తుంది అన్నమాట. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒత్తులు కూడా ఈరోజు అన్నీ కూడా స్పెషల్ పూజ కాబట్టి సోమవారం రోజు 16 సోమవారాల వ్రతం ఇత్తడివి అవన్నీ పంచపాత్రలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. వెండి వాటితోటి దీపారాధన చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఏంటంటే వెండి వాటిల్లో చేస్తేనే ఫలితం వస్తుందా ఇలా ఏముండదండి. మట్టి ప్రమిదలో చేస్తే కూడా ఫలితం వస్తుంది. కానీ మట్టి ప్రమిద మనం ఈ రోజుల్లో ఆ మట్టి ప్రమిద చేసుకోవటం, ఆరపెట్టుకోవటం ఇవన్నీ కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని అనమాట. ఒకవేళ ఏదైనా హీట్కి బ్రేక్ అయిపోయినా మనం అంతా కూడా డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. అందుకనేసి అంత ప్రయోగం అయితే చేయకుండా మట్టి శివలింగాన్ని అయితే చేసుకోవాలి ఈ పూజకి మెయిన్.
మన దగ్గర ఉన్న దీపాన్ని బట్టి ఫలితం వస్తుందంటారు కదా. అందుకని దీపాలు కొంతమంది బంగారం, వెండి, ఇత్తడి, రాగి ఇలాగా వాళ్ళ స్తోమతను బట్టి చేస్తూ ఉంటారు. కానీ స్టీల్ ప్రమిదల్లో మాత్రం దీపారాధన చేయకండి. మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఒక్క దీపారాధనకు ఉందే అట్లీస్ట్ కామాక్షి ప్రమిదైనా కొనుక్కోగానే సరిపోదండి. దీపారాధన చేసే చోటంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, పాజిటివ్గా. మనం చేసే పూజ సామాగ్రి కూడా నలుపు లేకుండా, నలుపు అన్నది జ్యేష్ఠ లక్ష్మికి ప్రతీక, ఆ నలుపు అనేది లేకుండా శుభ్రంగా దీపారాధన కుందులు, మనం పూజ చేసే సామాగ్రి అంతటిని శుభ్రంగా ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోవాలండి. మనం వారానికి ఒకసారి పీతాంబరి, చింతపండు ఇలాంటి వాటితో క్లీన్ చేసినా కూడా ఎవ్రీడే అట్లీస్ట్ వాటర్తో అయినా సరే కడుక్కోండి. ఎందుకంటే మనం తినిన కంచంలో కడుక్కొనే కదా తింటున్నాం. ఆ భగవంతుడికి కూడా చేసిన పూజ, ప్రసాదం ఇవన్నీ కూడా ఎంగిలైనట్లే అన్నమాట తర్వాత రోజుకి. అందుకని ప్రతిరోజు మీ ఓపికను బట్టి కొంచెం టిష్యూ పేపర్తో అయినా తుడిచేసుకొని ప్రమిదలు అవి కొంచెం వాటర్ డ్రాప్ అలా చల్లుకోండి. ఓపిక లేని వాళ్ళు, కొంచెం వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎండాకాలం అలా చేసుకోవాలంటే కొంచెం కష్టం ఉంటుందనేసి మారేడాకులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఏ పూజకైనా మనకి దీపారాధనతో మొదలు కాబట్టి ఫస్ట్ దీపారాధన అవి చేసుకొని ఆ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందే ఈ దీపారాధన అనేది చేసుకోవాలండి. నార్మల్ శివలింగానికైతే అభిషేకం చేసుకున్నాను. ఆ అభిషేకం జలం కూడా పూజ ద్రవ్యాలపైన, నాపైన చల్లుకొని మిగతావి తులసమ్మ చెట్లు అలా పోస్తూ ఉంటాను. పంచపాత్రలో కూడా వాటర్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత మనకి ఉన్న వాటిల్లోనే కొంచెం డెకరేషన్గా ఆ భగవంతుడికి అలా రెడీ చేస్తున్నానండి. అటువైపు ఇటువైపు మందార పూలతోటి స్టాండ్ లాగా పెట్టేసుకున్నాను. దీపాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మారేడు దళాలకి ఒక 5 దళాలకి మాత్రము విభూది కుంకుమలతో అలంకరించాను. ఆ స్వామివారికి కొంచెం ప్రత్యేకంగా చేసుకుందామన్నట్లుగా. తర్వాత అగరబత్తీలని మనం ఆ స్వామికి అలా చూయించేసిన తర్వాత పువ్వులు ఇవన్నీ కూడా అలంకరించుకుంటున్నానండి. ఇవన్నీ ఏదో మనకి ఎవరో ఒక 10 మంది హెల్ప్ చేస్తారు, ఒక 4 ఉన్నారు, మీకు ఏమి చేసుకుంటారు అలా ఏమి ఉండదండి. ఓపికను పట్టి మనం ముందు రోజు పువ్వులు ఇవన్నీ రెడీ చేసుకోవటం. నాకు కూడా ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరూ లేరండి, నేను సొంతంగా రెడీ చేసుకోవటమే. ఓన్లీ ఏదో ఒక్క పనికి మాత్రమే పనావిడిని పెట్టుకుంటాను, అది అంట్లు తోమటానికి. అలాగా మిగతా పనులన్నీ కూడా కష్టమైనా సరే మనం ఇష్టంగా చేసుకున్నామంటే మన ఇంట్లో వాళ్ళ కోసం, మన కోసమే కదా మనం ఇవన్నీ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇండ్లు అన్నీ క్లీన్ చేసుకొని ఈ పూజలు అవన్నీ చేసుకోవటానికి మనకి టైం పడుతుంది. అందుకని పువ్వులు సేకరించుకోవటం, మాలలు కట్టుకోవటం ఇవన్నీ కూడా ముందు రోజే చేసుకుంటాను. తర్వాత రోజు నా ఇంట్లో అన్నీ శుభ్రపరిచేసుకొని శుభ్రంగా నాకు స్నానాలు ఇవన్నీ అయిపోగానే మొత్తం పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటానండి. ప్రసాదం దగ్గర నుంచి ఇవన్నీ కూడా, ప్రసాదం ఒకవైపు రెడీ చేస్తూనే పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, అవన్నీ కూడా బయట పెట్టేసుకొని స్వామివారి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను. ఈలోపు ప్రసాదం అయితే అయిపోతుందండి. ఒక ఐడియా ఉంటుందనేసి నేను ఇలా చెప్తున్నానన్నమాట. మనం ఇవన్నీ పూజ అవన్నీ చేసుకొని ప్రసాదం చేసుకోవాలంటే అక్కడ మనకి టైం వేస్ట్ అవుతుంటుంది కదా. అందుకని ఒకవైపు మనం ప్రసాదం రెడీ చేస్తూనే ఎసరు అది పెట్టుకొని గోధుమ నూక అలా వేసుకొని పూజకు కావాల్సినవన్నీ పూజ రూమ్లో, మాకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వంటగదికి పూజ రూమ్కి, అందుకని మొత్తం రెడీ చేసేసుకొని చక్కగా ఫ్యాను, ఏసీయో ఏదో ఒకటి అలా వేసుకొని, ఎండాకాలం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే మనం కొంచెం ఫెసిలిటీ చూసుకోవాలన్నమాట. అందుకే నేను డోర్ అది వేసేసుకొని చక్కగా ఏసీ వేసుకున్నాను. ఎందుకంటే దేవుణ్ణి
మనం ఇన్ని రెడీ చేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు అయినా భక్తితోటి ఆయనకి పూజ అవన్నీ చేసుకోవాలండి. ఇలా టైం పడుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఈ విధంగా చేసుకుంటాను. ఎంతసేపు చేసినా కూడా మనకి ఎప్పుడెప్పుడు చేసేద్దామా అన్న తొందర లేకుండా ఉంటుందన్నమాట. చక్కగా అన్ని బిల్వదళాలతోటి మల్లెపూలతోటి నా దగ్గర ఉన్న వెండి మారేడు ఆకులు కూడా ఉన్నాయండి. అన్నిటితోటి ఆ పరమశివుడి అష్టోత్తరం దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల స్తోత్రాలు శ్లోకాలు అన్నీ చదివేసుకొని మనకి కథ అనేది యూట్యూబ్లో దొరుకుతుంది, 16 సోమవారాల కథ. ఈసారి నేను మీకు అది బుక్లో చదివి చక్కగా చూపిస్తాను ఎలా చేసుకోవాలన్నది. బుక్స్ కూడా మనకి ఎక్కువగా బస్ స్టాప్లో మీరు వెళ్తుంటారు కదా, విజయవాడ అలాగా బస్ స్టాప్లో అయితే నేను తీసుకున్నానండి. మా అక్కడే శనివారాల వ్రతం కానీ ఇవన్నీ కూడా సాయిబాబా వ్రతం ఇవన్నీ కూడా విజయవాడ బస్ స్టాప్లోనే తీసుకున్నాను. ఎందుకంటే మాకు విజయవాడ దగ్గరగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మనకి బస్ స్టాండ్లో ఎక్కువగా బుక్ స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ మీకైతే దొరుకుతాయన్నమాట ఈ పూజలకు కావాల్సిన బుక్స్. అలాగా మనం ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు చేసే పూజలు ప్రతి వాళ్ళు చేస్తూ ఉంటారండి. నిత్యం దీపారాధనది మనం ఇలాంటి పూజలు చేసుకునేవి కొంచెం ఎక్కువగా ఆ భగవంతుడి మీద ధ్యానం, ఆ భగవంతుడి మీద ఇష్టం, ఇవన్నీ కూడా అభిరుచి, ఈ పూజ చేసుకోవాలన్న కోరిక చాలామందికి మనం ఎన్ని చేసినా కూడా ఈ పూజలన్నీ మా రోజుల్లో చేసామా, ఏదో మాకు వచ్చిన పూజలు చేసుకుంటాం, కొత్త కొత్త రకాల పూజలు ఇవన్నీ ఎందుకు అనుకుంటారు. కానీ కొన్ని తెలిసిన తర్వాత ఆ పూజ చాలా పూజలు చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మనకి చేసుకోవాలనిపించేవి కొన్ని ఉంటాయన్నమాట. ఈ కథ వినిన తర్వాత ఈ షోడశ సోమవార వ్రతం ఈ పూజలు ఈ విధానం తెలుసుకున్న తర్వాత నాకు చెయ్యాలి అనేసి కోరిక అయితే బాగా కలిగిందండి. మా కాలనీలో ఒక అమ్మాయి ఉందన్నమాట, తను కూడా ప్రియాంక అని ఉంటుంది. తను కూడా ఈ షోడశ సోమవార వ్రతం కానీ చాలా మంచిగా పూజలు అవి చేస్తూ ఉంటుందన్నమాట. తను స్టేటస్లు అలా పెడుతూ ఉంటుంది. తను పెట్టినప్పుడు నేను చూసి ఎక్కువగా నేను నండూరి శ్రీనివాసరావు ఆ వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటానండి. తను కూడా ఆ వీడియోస్ అవి చూసి ఆ పూజ అవి చేసుకున్నాను అనేసి తను కూడా చెప్పిందనమాట. ఇన్స్టాలో ఇలా చెప్తూ ఉంటారు కదా, అవన్నీ వినేసి నాకు కూడా ఎవరైనా మనం ఏదైనా చేస్తే చీర కొనుక్కోవటం, గోల్డ్ కొనుక్కోవటం ఇలాంటివి ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట. అలానే మనం అలాంటివి కాకుండా ఇలా మంచి విషయాలు కూడా పూజ చేసుకుంటే అలా మనం కూడా చేసుకుంటే బాగుండు అనేసి నాకు చాలా కోరికగా అనిపించింది అనమాట. ఇలా నేను తన స్టేటస్లలో చూస్తుంటాను కదా, నేను కూడా మొదలు పెడితే బాగుండు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. బట్ నాకైతే ఇప్పటికైతే కుదిరిందనమాట. దేనికైనా టైం రావాలి కదండి. 7 శనివారాల వ్రతం అది అయిపోయింది, తిరుమల వెళ్ళాము, ఇవన్నీ కొంచెం సెట్ అయిపోయి సమ్మర్ వచ్చేసింది. ఇవన్నీ చూసుకొని మనం చేసుకోవాలనుకున్నది అవన్నీ చేశాను. సాయిబాబా పూజలు, సంతోషి మాత పూజలు, వైభవలక్ష్మి వ్రతము ఇవన్నీ పూజలు చేసుకున్నాను కదా. ఇది కూడా ఏదో బాగుంది పూజ, ఈ సోమవారాల పూజ 16 సోమవారాలు చక్కగా ఇలా పూజ చేసుకుందాము. ఎలాగో డైలీ పూజ చేస్తుంటాం కదా, ఇలా సోమవారం రోజు కొంచెం ప్రత్యేకంగా చేసుకుందాము అనేసి మొదలుపెట్టాను. మనమైతే శుభ్రతలతో చేసుకోవాలి ఈ పూజ. తలంటూ స్నానం చేసుకోవాలి. సోమవారం రోజు ఏంటంటే చాలామంది పరగడుపునే స్నానం చేయాలి, తిని చేయకూడదు అంటారు కదా, అలాంటి వాటికి ఇది బాగుంటుందండి. తల స్నానం అది చేసిన తర్వాత మంచిగా మనం పూజకు కావాల్సినవి ఏర్పాటు చేసుకోవాలి. ప్రసాదం అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని, గోధుమ నూక రవ్వ ఉంటుంది కదా, దాన్ని పాలు బెల్లంతో యాలకుల వేసి రెడీ చేసుకోవాలి. ఉప్పు మాత్రం అస్సలు తినకూడదు అన్నమాట. ఈరోజు ఉప్పు తినకూడదు. మనం కొంచెం ఏంటంటే నిష్టగా ఉండాలన్నమాట. ఏదైనా కూడా ప్రతిదీ కూడా
చాలా వరకు నిష్టగా మనం ఈ పూజని చేసుకోవాలన్నమాట. ఎవరిని దూషించకూడదు, గట్టిగా ఎట్లంటే అట్లా తిట్టకూడదు అలా అన్నమాట. ఎందుకంటే పూజ చేసుకున్నాం కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉండాలి. చక్కగా ఇలా అష్టోత్తరాలన్నీ కూడా మారేడు దళాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి శక్తి అవన్నీ అవైలబుల్ మనకి దొరకాలన్నమాట. సమ్మర్ సీజన్ కదండి, ఎండకు అసలు ఎలా మాడిపోతున్నాయో మామూలు చెట్లే. ఇవన్నీ స్వామి మనకి సమకూర్చుకోవటానికి మనకి అనువుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడంటేనే ఆయనకి పూజ చేయించుకోవాలి మన చేతులతోటి అనేసి అనుకుంటున్నాడు. దానికి మనకి కొంచెం ఆ భగవంతుడు హెల్ప్ చేస్తాడండి. మనం చేసే ప్రయత్నం అనేది మనం చేసేది సత్య మార్గంగా ఉండాలి. దాంతోపాటు నిష్ఠ, మనం చేసేదానికి మన మనసులో బలంగా అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటే ఆ భగవంతుడు అనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం చేసే పని కానీ పూజ కానీ ఏ విషయమైనా కానీ మనం ఏదో అనుకున్నాము చేద్దాంలే అనుకొని నాకు వీలు పడలేదు, ఆ దేవుడు ఓపిక ఇవ్వలేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటామండి. కానీ ఆ భగవంతుడు ఓపిక అయితే ఇస్తాడండి. మనకి మనసులో గట్టిగా దృఢంగా ఉండాలి. ఏవైనా పనికిమాలిన మాటలు ముచ్చట్లు అలా ఇలా చేసుకునే కాడికి ఇలా భగవంతుడిని ఇంట్లో కూర్చొని స్మరించుకుంటే పుణ్యంతో పాటు మనకి పురుషార్థం కూడా లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులన్నమాట. ఎక్కడో బయటికి వెళ్ళి హిమాలయాల్లోకి, కేదార్నాథ్ ఇలాగా మనం వెళ్ళాలన్నా కూడా మనకి అనువైగా ఉండవన్నమాట పరిస్థితులు. ఇంట్లో మనకి అంటే చాలా దూరం కదా, ఒక్కళ్ళని పంపించటానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కూడా రావాలన్నా మనకి అన్నీ కుదరవండి. దాంతోపాటు మనకి అంత దూరం ప్రయాణం చేసే ఓపిక ఇలా లేనప్పుడు ఇంట్లో కూర్చొని ఆ భగవంతుడిని పూజిస్తే మనం కైలాస మానస సరోవర యాత్రలు చేసిన పుణ్యం అయితే తప్పకుండా కలుగుతుందండి. ఎందుకంటే అంత రష్లో వెళ్ళి అంత ఇబ్బందులు పడుతూ వెళ్ళి అక్కడ మనం సరిగా భగవంతుడిని దర్శనం కూడా చేసుకునే అంత టైం కూడా ఉండదండి. వెంటనే తోసేస్తూ ఉంటుంటారు. అలా కాకుండా మనకి ఓపిక లేని వాళ్ళకి, కుదరని మనం ఆ శివుడంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ఆ శివనామ స్మరణ అనేది మనం ఎక్కడ చేసినా కూడా భగవంతుడికైతే తప్పకుండా చేరుతుంది. పూజ అంతా అయిపోగానే ప్రసాదాన్ని 3 భాగాలు చేసుకొని ఒక భాగం పశువులకి తినిపించాలి, ఒక భాగం అంటే శివభక్తులు ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళకి, 3వ భాగం మనం తీసుకోవాలంటే పూజ చేసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళం. అలాగా ఇలా ప్రతి వారం అయితే సోమవారం రోజు ఈ పూజ అది చేసుకొని తరువాత రోజు ఉదయం అది శివలింగాన్ని మనం వాటర్లో కరిగించేసి తులసి మొక్కలు అలా పోస్తూ అలా చేసుకోవచ్చట. అలా విని నేను ఫస్ట్ వారం అయితే అలా చేశానండి. కానీ ఈ మధ్య కొన్ని విని చదివిన తర్వాత 16 వారాలు కూడా మనం 15 శివలింగాలని 15 వారాలు చేసిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని పూజ రూమ్లో 16వ వారం అవన్నీ తీసుకొని ఏదైనా పుణ్యక్షేత్రం దగ్గర నది ఉంటే అక్కడ 3 నెలల లోపు ఎప్పుడైనా సరే మన ఈ పూజలన్నీ సమాప్తమైన తర్వాత ఒక్కసారి అలా కలిపితే చాలా మంచిదట. అలా విన్న దగ్గర నుంచి శివలింగాలను అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా మనం తెలిసిన తర్వాత అలా చేసుకుంటే బాగుంటుంది అనేసి మన విశ్వాసం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి.